కామారెడ్డి జిల్లాలో జిఆర్ కాలనీలో ఉన్న వరదలు అయితే విధ్వంసం సృష్టించడం జరిగింది. మనం చూడవచ్చు అక్కడ ఇంటికి కేబుల్స్ ఉన్నాయి కదా, ఆ కేబుల్స్ హైట్లో ఫ్లడ్ పోయిందని ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మనకు కనిపిస్తున్న ఆ బిల్డింగ్తో పాటు ఆ ట్యాంక్ దగ్గర ఉన్న కొంతమంది చిక్కుకుంటే వాళ్ళను రెస్క్యూ టీము సేవ్ చేసినట్టుగా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా ఉన్నారు. నాకు చెప్పండి అన్న, రాత్రి ఎక్కడ వాళ్ళని ఎక్కడి నుంచి సేవ్ చేశారు, ఎంతమంది సేవ్ చేశారు? ఇక్కడ ఈ చివరి ఇల్లు కనబడుతుంది కదండి, ఇక్కడ థర్డ్ ఇల్లులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి, ఇద్దరు ముసలి వాళ్ళు, వాళ్ళ అమ్మాయి నాన్న ఇద్దరు కూడా ముసలి వాళ్ళే. వాళ్ళ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ హైట్ కంటే జానల మీద కూడా వాటర్ వచ్చేసాయి. వాళ్ళ పైన సెల్ఫ్లు ఉంటాయి కదా స్ట్రక్చర్, దాని మీద ఎక్కి కూర్చున్నారు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 10 o'clock వరకు కూర్చున్నారు స్టోరేజ్ వరకు. మేము నైట్ 10-10:30 కల్లా వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తాము, తీసుకొని వచ్చేస్తాం. అలాగే అక్కడ ట్యాంక్ కనబడుతుంది కదా, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ మీద కూడా 2-3 ఉండే, వాళ్ళని కూడా అటు నుంచి వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది 11-12 గంటల ఆ టైంలో. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నట్లు మీకు ఎట్లా సమాచారం అండి? వాళ్ళు ఏదైనా ఫోన్ చేశారా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అనిపిస్తారా? సమాచారం వచ్చింది. ఇంకోటి నేను వీడియో పెట్టారు కదా, వచ్చింది. సో అదే విధంగా వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాటర్ చూస్తున్నారు, చాలా వాటర్. అంటే ఇంత హెవీ ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి కారణం ఏమైంది? ఒకటేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. చెరువు కట్టలు దిగినాయి అంటున్నారు, ప్రాజెక్ట్స్ అంటున్నారు, మళ్ళీ భారీ వర్షాలు, అన్ని రీజన్స్ ఉన్నాయి, పర్టికులర్ రీజన్ తెలియదు. నిన్న మొత్తం మీ రెస్క్యూ టీము కామారెడ్డిలో ఎంతమందిని వరకు సేవ్ చేయొచ్చు? ఇక్కడ జిఆర్ కాలనీతో పాటు మిగతా ప్లేస్లో దగ్గర 200 నుంచి 500 మెంబర్స్ వరకు సేవ్ చేయడం జరిగింది. ఈ ఏరియాలోనే 200-300 మెంబర్స్ సేవ్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనం చూస్తున్నాం కదా, నిన్న దాదాపు ఒక టీము మనం ఇక్కడ చూస్తున్న ఈ చివరి ఇంట్లో 4-5 వాళ్ళ ఇంట్లో ఉంటే సెల్ఫ్ల మీద దాదాపు 10 గంటల పాటు వాళ్ళు ఇక్కడ ఇంటి 5 feet వరకు వాటర్ వస్తే లోపల సెల్ఫ్ మీద వాళ్ళు 10 గంటల పాటు అక్కడే ఉంటే ఇక్కడ స్థానికులు అందించిన సమాచారం మేరకు రెస్క్యూ టీం వాళ్ళందరినీ కాపాడినట్లు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఊహించిన ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటంటే పైన ఉన్న చెరువు కట్టలు ఒకేసారి తెగడంతో ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో ఊహించని స్థాయిలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినట్లు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఈ ఫ్లడ్ ఏ స్థాయిలో ఎంత ఎత్తులో వెళ్ళింది అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఇటువైపు చూస్తే మనకు గోడలు కూడా పడిపోయినాయి. ఈ వరద తాకిడికి గోడలు కూడా పడిపోయిన దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఇది పైన చెరువు నుంచి వచ్చే వరద ఒకేసారి హెవీగా రావడంతో ఇక్కడ ఈ నష్టం జరిగినట్లు మనకి ఇక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ మోహిత్తో కర్ణాక, కామారెడ్డి జిఆర్ కాలనీ. చూస్తూనే ఉండండి, ఈ ఫ్లడ్స్ వివరాలు పూర్తిగా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. ముగ్గురు బిల్డింగ్ వెహికల్స్ రావట్లేదు సార్, ఒక్కొక్కటి వస్తున్నాయి. వెహికల్స్ రావట్లేదు, పంపిస్తారు. కొద్దిగా ఎంతసేపు 24 గంటలు లైవ్ అయితే పెట్టాం కదా ఇప్పుడు.
ఈవినింగ్ వరకు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. तो जब एक फ्लोर जी तो पानी आया जी ముగ్గురు బిల్డింగ్ ఆ బిల్డింగ్ చెప్తాను